హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైం పొజిషన్స్ని భర్తీ చేయడానికి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10 వరకు సమయం అయితే ఉంది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోను పూర్తిగా చూసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి టాటా మెమోరియల్ సెంటర్కి చెందినటువంటి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైం పొజిషన్స్ని అయితే రిక్రూట్ చేయడానికి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మరి ఈ ఉద్యోగాలలో చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే వీటన్నింటిలో కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్ అనేది ఉంది. మెడికల్ అంకాలజీలో ఉంది. ఈ ఉద్యోగానికి గరిష్టంగా 50 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. అలాగే అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. 1,23,100 రూపాయలు పే స్కేల్ అయితే ఇస్తారు. అలవెన్సెస్ కూడా అప్లికబుల్ అవుతాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని రకాల ఉద్యోగాలకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఫిబ్రవరి 10, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డిఎం లేదా డిఎన్బి అనేది మెడికల్ అంకాలజీలో చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే మెడికల్ ఆఫీసర్ రేడియో డయాగ్నోసిస్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. 45 years వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. 78,800 రూపాయల శాలరీ ఉంటుంది. దీనికి కూడా రేడియాలజీ లేదా రేడియో డయాగ్నోసిస్లో ఎండి లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 3 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే సూటబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు లేకపోతే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. వీటితో పాటుగా మెడికల్ ఆఫీసర్ ఎనస్థీసియాలజీ అనే పోస్టులు చూస్తే ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. ఎండి లేదా డిఎన్బి అనేది ఎనస్థీసియాలజీలో చేయాలి. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 3 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ జాబ్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేడియేషన్ అంకాలజీలో కూడా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. 45 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 78,800 రూపాయల శాలరీ ఉంటుంది. ఎండి లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ అనేది సంబంధిత స్పెషాలిటీలో ఉండాలి. అలాగే పీడియాట్రిక్ అంకాలజీలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా గరిష్ట వయసు 45 సంవత్సరాలు, 78,800 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. డిఎం లేదా డిఎన్బి పీడియాట్రిక్ అంకాలజీ లేదా మెడికల్ అంకాలజీలో లేదా చేసి ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 3 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్లో కూడా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 45 సంవత్సరాల వరకు ఇచ్చారు. 78,800 రూపాయల పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్కి కూడా న్యూక్లియర్ మెడిసిన్లో ఎండి లేదా డిఎన్బి చేసి 3 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా 45 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 78,800 రూపాయల శాలరీ ఉంటుంది. ఎంసీహెచ్ లేదా డిఎన్బి ప్లాస్టిక్ సర్జరీలో చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో మెడికల్ ఆఫీసర్ ఈ పోస్ట్ కూడా ఒకటి ఉంది. దీనికి గరిష్ట వయసు 45 years, 78,800 రూపాయల శాలరీ ఉంటుంది. డిఎం లేదా డిఎన్బి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక పలిటివ్ మెడిసిన్లో మెడికల్ ఆఫీసర్ డి జాబ్ అయితే ఉంది. దీనికి గరిష్ట వయసు 40 సంవత్సరాలు,
రూ. 67,700 శాలరీ ఉంటుంది. ఎండీ లేదా డీఎన్బీ క్వాలిఫికేషన్ అనేది పల్లెటూరు మెడిసిన్‌లో ఉండాలి. లేదా ఎండీ లేదా డీఎన్బీ అనస్థీసియాలజీలో చేసి ఉండాలని చెప్పారు. మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్వాలిఫికేషన్ తర్వాత కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్‌కి కూడా. ఇక అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ జాబ్ ఉంది. 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. రూ. 67,700 శాలరీ అయితే ఉంటుంది. అన్ని రకాల జాబ్స్ లాగే దీనికి కూడా అలవెన్సెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరికొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ కూడా పోస్టులను అనుసరించి ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్ట్ను అనుసరించి ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేయొచ్చు. మెడికల్ ఫిజిసిస్ట్ జాబ్ అయితే ఉంది. 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. రూ. 56,100 శాలరీ ఉంటుంది. ఎంఎస్సీ ఫిజిక్స్ అనేది చేసి ఉండాలి. దీంతో పాటుగా డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 1 ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. ఇక ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనేటువంటి పోస్ట్ అనేది డిస్పెన్సనరీలో ఉంది. 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది. రూ. 56,100 శాలరీ ఉంటుంది. ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది మెటీరియల్ మేనేజ్మెంట్లో లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది మెటీరియల్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి. అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ సి జాబ్ కూడా ఉంది. గరిష్ట వయసు 35 సంవత్సరాలు. రూ. 44,900 శాలరీ ఉంటుంది. బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా న్యూక్లియర్ మెడిసిన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీంతో పాటుగా పీజీ డిఎఫ్ఐటి లేదా డిఎంఆర్ఐటి మరియు ఆర్ఎస్ఓ లెవెల్ 2 కోర్సెస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని ఇవ్వడం జరిగింది. లేదన్నట్లయితే బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ చేసి పీజీ డిఎన్ఎంఎన్టీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లేదా బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీతో పాటుగా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఇందులో పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ బి రేడియేషన్ అంకాలజీలో కూడా పోస్ట్ ఉంది. గరిష్టంగా 30 సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు. రూ. 35,400 పే స్కేల్ ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం ఈ పే స్కేల్ అయితే ఇస్తున్నారు. బీఎస్సీ ఫిజిక్స్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీలో చేసి ఉండాలి. లేదా బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీతో పాటుగా 3 లేదా 4 ఇయర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పారు. అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. గరిష్ట వయసు 35 సంవత్సరాలు. రూ. 35,400 పే స్కేల్ ఉంటుంది. ఎంఏ క్లినికల్ సైకాలజీ చేసి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ జాబ్కి కూడా ఉండాలి. టెక్నీషియన్ సి జాబ్ కూడా ఉంది. ఈ ఉద్యోగానికి గరిష్ట వయసు 30 సంవత్సరాలు. రూ. 25,500 శాలరీ ఉంటుంది. 12th స్టాండర్డ్ సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండి డిప్లొమా 1 ఇయర్ కానీ 6 మంత్స్ కోర్స్ కానీ ఐసీయూలో కానీ ఓటీలో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ డయాలసిస్లో కానీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. 3 ఇయర్స్ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది రిలివెంట్ ఫీల్డ్లో కలిగి ఉండాలి. నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 జాబ్ ఉంది. ఈ ఉద్యోగానికి గరిష్ట వయసు 45 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. రూ. 67,700 శాలరీ ఉంటుంది. ఎంఎస్సీ నర్సింగ్ పిహెచ్డి నర్సింగ్ అనేది డిజైరబుల్ అడిగారు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎంఎస్సీ నర్సింగ్తో పాటుగా వీళ్ళు ఇచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అందులో 8 ఇయర్స్ షుడ్ బి టీచింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4 ఇయర్స్ అనేది నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలని చెప్పారు. సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఆ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. ఇక ఫిమేల్ నర్సు సి జాబ్ ఉంది. దీనికి గరిష్ట వయసు 40 సంవత్సరాలు. రూ. 53,100 వరకు కూడా శాలరీ ఉంటుంది. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీతో పాటుగా డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ చేసి ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అలాగే 12 సంవత్సరాల వరకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 100 బెడల్ హాస్పిటల్లో కలిగి ఉండాలి. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది కంప్లీటెడ్ అయి ఉండాలి. క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది బిఫోర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్తో ఉన్నా సరే కన్సిడర్ చేస్తామని చెప్పి ఇచ్చారు. ఫీమేల్ నర్స్ అనే పోస్ట్ కూడా ఉంది. 30 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయసు ఇచ్చారు. రూ. 44,900 శాలరీ ఉంటుంది. దీనికి కూడా జిఎన్ఎంతో పాటుగా అంకాలజీ నర్సింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ చేసి ఉండాలి. ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని చెప్పి ఇచ్చారు. అలాగే candidates who have done diploma in nursing oncology in TMC and served the entire bond period will be given relaxation is age by 5 years అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 5 years వరకు కూడా
రిలాక్సేషన్ అనేది ఏజ్లో ఇస్తారనమాట. అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా 1 ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో కలిగి ఉండాలి. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 3 హెచ్ఆర్డీలో ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది లేదా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ఇక అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ ఉంది. 47,600 రూపాయల శాలరీ ఉంటుంది. 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయినటువంటి చార్టర్డ్ అకౌంట్ లేదా ICWA క్వాలిఫికేషన్తో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది CA లేదా ICWA ఉండాలి, లేదా 7 ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది. 35 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయసు ఇచ్చారు. 35,400 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మినిమం 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్లో ఉండాలన్నమాట. అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, పర్చేజ్, స్టోర్స్ ఎక్సెట్రా వంటి వాటిల్లో కలిగి ఉండాలి. LDC లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్, MS ఆఫీస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 1 ఇయర్ అయితే ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది అలాగే 27 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 19,900 నుంచి కూడా పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ జాబ్స్ కూడా ఉన్నాయి. 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 53,100 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ పబ్లిక్ రిలేషన్స్లో లేదా జర్నలిజంలో లేదా మాస్ కమ్యూనికేషన్లో ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. అటెండెంట్ జాబ్ కూడా ఉంది. గరిష్ట వయసు 25 సంవత్సరాలు, 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. దీనికి కూడా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. అంటే ఫిల్లింగు, రికార్డు కీపింగు, డిస్పాచ్ వర్కింగు, ఆపరేటింగ్ ఫోటో కాపీ మెషిన్ అలాంటివన్నీ కూడా ఉండాలని చెప్పారు. ఇక ట్రేడ్ హెల్పర్ అనే జాబ్ కూడా ఉంది. ఈ జాబ్స్కి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 18,000 రూపాయల శాలరీ ఇస్తారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ జాబ్స్ అన్నింటికీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 10 సాయంత్రం 5:30 మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో చెప్పిన విధంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి పోస్టులను అనుసరించి రిటర్న్ టెస్టు లేదా ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ వంటివి నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. నేను వీడియోలో చెప్పిన ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో దానితో పాటుగా SC/ST అభ్యర్థులు అయితే మరో 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. OBC వాళ్ళైతే మరో 3 ఏళ్ళు, PWD క్యాండిడేట్స్ అయితే మరో 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 300 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా కూడా పే చేసుకోవచ్చు. SC/ST ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. మీకు నోటిఫికేషన్లో చెప్పినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన శాలరీతో పాటుగా DA, HRA, TA వంటి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి. మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, అకాడమీషన్ ఇస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.